నమస్తే. పవన్ కళ్యాణ్ ఏరుకోరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తన టీంలోకి తెచ్చుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆయన పేరు కృష్ణతేజ. పవన్ కళ్యాణ్ ఓఎస్టీగా, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఈ కృష్ణతేజను డిప్యుటేషన్ మీద కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్కు రప్పించడానికి చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు. చంద్రబాబు గారు తన సీఎంఓ ఆఫీస్కి కూడా కొంతమంది ఢిల్లీ క్యాడర్ నుంచి కూడా పిలిపిస్తున్నారు. సో అందులో భాగంగా కృష్ణతేజను కూడా డిప్యుటేషన్ మీద పిలిచి పవన్ కళ్యాణ్ ఓఎస్టీగా పెట్టుకోవాలనుకున్నారు. ఆల్రెడీ కృష్ణతేజ ఆంధ్రప్రదేశ్ వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కలిసి కూడా వెళ్ళాడు. సో ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి సుముఖంగా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ ఏరికోరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కేరళ నుంచి ఎందుకు పిలిపిస్తున్నారు? ఎవరో ఆ కృష్ణతేజ కంటే గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు ఆంధ్రప్రదేశ్లో లేరా? ఆయన గొప్పతనం ఏంటి? ఆయన సాధించిన విజయాలు ఏంటి? ఆయన బయోగ్రఫీ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. కృష్ణతేజ పూర్తి పేరు మైలవరపు కృష్ణతేజ. ఈయనది గుంటూరు జిల్లా చిలకలూరుపేట. ఈయన వైశ్య కమ్యూనిటీకి చెందినవాడు. వీళ్ళ నాన్న శివానంద్ కుమార్ ఒక హోల్సేల్ మర్చెంట్ ఆయన. వీళ్ళ అమ్మ భువనేశ్వరి, ఆమె హౌస్ వైఫ్. వీళ్ళ తాత రామానంద, ఆయన చిలకలూరుపేటలో అనేక సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తున్నాడు. సో ఈయన స్కూలింగ్ అంతా కూడా చిలకలూరుపేటలో జరిగింది. తర్వాత కాలేజీలో చదువు ముగించుకున్న తర్వాత నర్సరావుపేటలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఈయన కంప్యూటర్స్ అండ్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసుకున్నారు. దాని తర్వాత ఈయనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ వచ్చినా కూడా వెళ్ళలేదు. ఎందుకంటే తన తాత ఇన్స్పిరేషన్తో సామాజిక సేవ చేయాలని కోరిక. అందుకని తను సివిల్స్ పాస్ అయ్యి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మనం ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు. అందుకని హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్తో కూడా ఉంటూ బాలలత మేడం దగ్గర కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆమె మేడం చాలా స్ట్రిక్ట్గా ఉండేదంట. మార్నింగ్ 4:30కు వచ్చి 3 hours టెస్ట్ రాయాలి. ఒక్కరోజు మిస్ అయినా కూడా నేను కోచింగ్ ఆపేస్తాను అని ఆవిడ ముందే చెప్పింది. అట్లాగే కృష్ణతేజ కూడా మార్నింగ్ 4:30కి అంతా వెళ్ళిపోయేవాడు, టెస్ట్ రాసేవాడు 3 o'clockకి. అలా కష్టపడ్డాడు. అయితే కృష్ణతేజకి ఒక ఈగో ఉండేది. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి స్కూలింగ్లో కానీ, కాలేజీలో కానీ, ఇంజనీరింగ్లో కానీ టాపర్గా ఉండేవాడు. అందుకని నేను టాపర్ అన్నిట్లో నాకు ఈ సివిల్స్ ఒక లెక్క అన్న ఒక ఈగోతో అతను 3 సార్లు మెయిన్స్ దాకా వెళ్ళి మెయిన్స్లో ఫెయిల్ అయిపోయాడు. దాంతో బాగా ఇబ్బంది అయింది. అసలు నా లోపాలు ఏంటి, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అని ఫ్రెండ్స్ని అడగడం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్ ఏమో నువ్వు బ్రహ్మాండంగా చదువుతావు, నీకు బ్రహ్మాండంగా నాలెడ్జ్ ఉందని చెప్తున్నారు, కానీ లోపాలు చెప్పలేకపోయారు. ఇటువంటి కండిషన్లో అతనంటే పడని వాళ్ళు 2-3 ఉన్నారు. వాళ్ళు ఒకరోజు ఇతని దగ్గరికి వచ్చి, నీకు ఇదంతా సూట్ కాదురా, నువ్వు పోయి సాఫ్ట్వేర్లో జాయిన్ అవ్వు, నీ వల్ల కాదు ఐఏఎస్ ఐపీఎస్ ఇది అని చెప్తే, అప్పుడు కృష్ణతేజ అడిగాడంట, ఏంటి నా మైనస్లు ఏంటి మీరు చెప్పండి అంటే, అప్పుడు వాళ్ళు చెప్పారంట, ఇది 2000 కంటే ఎక్కువ మార్కులు ఉంటాయి సివిల్స్లో, నీ హ్యాండ్ రైటింగ్ బాగుండదు కాబట్టి అది నీకు పెద్ద మైనస్. అట్లాగే నువ్వు పాయింట్ వైజ్ రాస్తావు కానీ ఒక ఫ్లో ఉండదు నీ రైటింగ్లో, అది సెకండ్ మైనస్. థర్డ్ మైనస్ ఏమంటే అడిగిన దానికి మాత్రమే సమాధానం రాసేసి పక్కకి వెళ్తావు, అది నీ 3వ మైనస్ అని చెప్పారంట. సో అప్పుడు ఇతనికి అర్థమైంది ఏమంటే, మనం పాజిటివ్ అంశాలు చెప్పాలంటే ఫ్రెండ్స్ ఉండాలి, మన లోపలి నెగిటివ్ అంశాలు చెప్పాలంటే మనకి ఎనిమిస్ ఉండాలి. అలాగా తనకి ఎనిమిస్ కూడా ఉపయోగపడ్డారని కృష్ణతేజ అనేక ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే ఇతను ఎప్పుడైతే తన లోపాలని ఎనిమిస్ ద్వారా గుర్తించాడో వాటిని కరెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఒక యూకేజీ టీచర్ ద్వారా హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దాని తర్వాత బాలలత మేడం సహాయంతో రైటింగ్ ఎలా ఉండాలి, ఫ్లో ఎలా రావాలి, ఒక టాపిక్ని ఎట్లా రాయాలి అనేది అతను ప్రాక్టీస్ చేశాడు. అట్లాగే మాట్లాడిన దాన్ని కొంచెం సూటిగా ఆన్సర్ మాత్రం చెప్పేసి సైలెంట్గా ఉండకుండా దాన్ని అనలైజ్ చేయడం,
విపులంగా చెప్పగలగడం అవన్నీ కూడా ప్రాక్టీస్ చేశాడు. అలాగా 1.5 year 4th టైం ప్రాక్టీస్ చేసి 66వ ర్యాంక్ తెచ్చుకోగలిగాడు. బట్ 66వ ర్యాంక్ రావడం వల్ల తనేమీ గొప్పగా హ్యాపీగా ఫీల్ కాలేదని, బట్ అమ్మ నాన్న ముఖంలో ఆనందాన్ని చూసి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని ఆయన చెప్పుకున్నారు. దాని తర్వాత ఆయన కేరళ క్యాడర్గా కేరళకు వెళ్ళారు. అక్కడ ఫస్ట్ పోస్టింగు అలపి సబ్ కలెక్టర్గా వచ్చింది. అలా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు ఆయనకి. ఆ టైంలో మనకు తెలుసు అప్పట్లో వరదలు పెద్ద ఎత్తున కేరళలో వచ్చాయి. రైస్ బౌల్గా పిలువబడి కేరళ అతలకుతలం అయిపోయింది. పంటల నాశనం, ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. సో తను కలెక్టర్గా సబ్ కలెక్టర్గా ఉంటూ అతను సాధించిన విజయం ఏంటంటే ఆపరేషన్ పుట్టునాడు అనేది స్టార్ట్ చేసి 2,40,000 మందిని 48 గంటల్లో రెస్క్యూ ఆపరేషన్ ద్వారా చేర్చగలిగాడు బయటికి. ఇది ఒక్కసారిగా దేశం మొత్తం అటెన్షన్ ఈ సబ్ కలెక్టర్ ఎవరు ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలిగాడు అనే వచ్చింది. దాని తర్వాత ఈ నిరాశ్రయులు అయిన వాళ్ళు వివిధ శిబిరాల్లో ఉంటున్నారు. వాళ్ళ కోసం అయాంపార్ అలప్పి అనే ఒక ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసి దాన్ని ద్వారా దేశవ్యాప్తంగా ఫండ్స్ని కలెక్ట్ చేశారు. అందులో భాగంగా ఈనాడు రామోజీరావు గారిని కాంటాక్ట్ చేస్తే రామోజీరావు గారు తన సర్కిల్ ద్వారా తన పేపర్ ద్వారా డబ్బులు కలెక్ట్ చేసి పంపించారు. అట్లాగే బాహుబలి డైరెక్టర్ రాజమౌళి, యాంకర్ సుమ ఇలాంటి వాళ్ళని కూడా ఈ కృష్ణతేజ్ మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఫండ్స్ కలెక్ట్ చేశారు. అలా పెద్ద ఎత్తున అలపిలో ఉండే ఈ శిబిరాలకి డబ్బును ఇవ్వగలిగాడు. దానివల్ల లక్షల మంది జీవితాల్ని బాగు చేయడానికి కృష్ణతేజ్ ఉపయోగపడ్డాడు. దాని తర్వాత కృష్ణతేజ్ను కేరళ పర్యాటక శాఖ డైరెక్టర్గా నియమించింది ప్రభుత్వం. మనకు తెలుసు కేరళలో ట్రావెల్ అనేది ఎంత గొప్పగా ఉంటుందో. ఆ పర్యాటక శాఖలో కూడా ఇతను వినూత్న కార్యక్రమాలు అనేకం చేపట్టాడు. మిషన్ ఫేస్ లిఫ్ట్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా పర్యాటక స్థలాలని మోడర్నైజ్ చేయడం అవన్నీ చేశారు. అట్లాగే మాయ అనే ఒక చాట్ బాట్ని క్రియేట్ చేసి ట్రావెలర్స్కి ఈ మాయ గైడ్ చేస్తుంది, వాళ్ళ డౌట్స్ అంతా క్లియర్ చేస్తుంది, వాళ్ళు చూడాల్సిన ప్లేసెస్ వాళ్ళ టేస్ట్ని బట్టి సజెస్ట్ చేస్తుంది, అట్లా గైడ్ చేయడం అనేది చేశారు. అట్లాగే క్యారవాన్ కేరళ అనే ఒక వెహికల్స్ని క్రియేట్ చేసి వాటి ద్వారా కంఫర్టబుల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్యారవాన్ ఏర్పాటు చేశాడు. ఇలాగ అనేక ప్రోగ్రాములు తీసుకొని కేరళ ట్రావెల్ అండ్ టూరిజంని డెవలప్ చేయడానికి కృష్ణతేజ్ ట్రై చేశాడు. దాని తర్వాత కరోనా టైంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్గా ఆయన నియమించబడ్డాడు. అప్పుడు ఫుడ్ కిట్స్ని తయారు చేసి మెడికల్ కిట్ అండ్ ఫుడ్ కిట్స్ విపరీతంగా కేరళలో డిస్ట్రిబ్యూట్ చేశాడు. అది కూడా ఈయనకి పేరు పెట్టింది. ఐక్యరాజ్య సమితి లాంటివి కూడా గుర్తించాయి తన సేవలను. ప్రజెంట్ త్రిశూర్ కలెక్టర్గా ఉన్నాడు. అక్కడ ముఖ్యంగా బాలల హక్కుల మీద విపరీతంగా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా చిన్న చైల్డ్ లేబర్ కావచ్చు, తర్వాత ట్రాఫికింగ్లో ఉన్న బాలలను రక్షించడం కావచ్చు, అది పెద్ద ఎత్తున చేసి కలెక్టర్ మామన్ అని బాలలంతా ఇతను పిలిచే పేరు, మామన్ అంటే మామయ్య, కలెక్టర్ మామయ్య అన్న స్థాయిలో ఇతని పేరు వచ్చింది. ఈ మధ్యనే జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ ఇతనికి అవార్డు కూడా ఇచ్చింది. ఆ సందర్భంగా మన పవన్ కళ్యాణ్ కూడా అభినందించారు. ఇట్లాగా తను ఎక్కడ పనిచేసినా పీపుల్ సెంట్రిక్ అప్రోచ్తో ప్రజల కేంద్రంగా ఆయన పనిచేయడం. ఆ క్రమంలో అతను మాఫియాను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకసారి దాదాపు 200 కోట్ల విలువైన 54 మాఫియా బిల్డింగ్స్ని అతను కూలగొట్టాడు. అది కూడా అప్పట్లో రికార్డు ఇదైంది. అలాగా తను ఎక్కడ పనిచేసినా అక్కడ ఈ కృష్ణతేజ్ ఇది వచ్చింది, పేరు వచ్చింది ఆయనకి. దీనికంతా కారణం తన తాత ఇన్స్పిరేషన్ అని, తనకు చిన్నప్పటి నుంచి కూడా సేవ చేయాలనే కోరిక ఉందని అతను చెప్పుకున్నాడు. ఇక పర్సనల్ విషయానికి వస్తే ఆయన భార్య పేరు రాగదీప, ఆమె చార్టెడ్ అకౌంటెంట్. యాక్చువల్గా వాళ్ళ మామయ్య సుబ్బారాయుడు విజయవాడలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు.
కృష్ణతేజ్కి ఇద్దరు పిల్లలు. ఒకరు రిషిత్ నంద, అంటే వాళ్ళ నాన్న తాత పేర్లలో ఉన్న నందంని తీసుకొని రిషిత్ నంద అని పేరు పెట్టాడు. తర్వాత రెండవ అబ్బాయికి రామ్ నంద అని పేరు పెట్టాడు. సో అందుకని కృష్ణతేజ్ లాంటి వాళ్ళు ఉంటే తను చేయాలనుకున్న అనేక సేవా కార్యక్రమాలు కావచ్చు, ప్రజల సమస్యల పరిష్కారం కావచ్చు, కొన్ని ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వీటికి ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే తను చేయాలనుకున్నది చేయొచ్చు అని పవన్ కళ్యాణ్ గట్టిగా అనుకుంటున్నారు.